బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అక్రమంగా తీసుకుంటున్నారని కేసీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ లాక్కుపోయింది ఎవరని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న మేలును చూసి ఓర్వలేకే ఇలాంటి చర్యలను ఉపక్రమిస్తున్నారు అని చెప్పారు. 2-3 నెలలు పరీక్షల వాయిదా వేయించాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు. దీంతో కోచింగ్ సెంటర్లకు లాభం చేయాలని చూస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే విద్యార్థులతో ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు. వారికి ప్రతిపక్షాలు సహకరిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వారి పప్పులు ఉడకవని, నిరుద్యోగులకు లాభం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అక్రమంగా తీసుకుంటున్నారని కేసీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ లాక్కుపోయింది ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి పూర్తిస్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుత పొలిటికల్ సీన్ని అర్థం ఏంటి? గడిచిన 6 రోజులుగా అటు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడ కవితకు సంబంధించి బెయిల్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే అటు బీజేపీ నేతలతో లాబింగ్ చేస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ నిన్న అకస్మాత్తుగా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ ఫిరాయింపులపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఫిరాయింపుల్ని ప్రోత్సహించమంటూనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంది. అటు కావాలని ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ వాళ్ళిద్దరూ కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దీనిపైన నిన్న మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. అటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర జరుగుతుంది, నెల రోజుల్లోపే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ పదే బీఆర్ఎస్ నేతలందరూ కూడా వ్యాఖ్యానించారు. కానీ అటు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం, సుస్థిర ప్రభుత్వం అందించడానికే అటు ఇతర పార్టీల నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు తప్పించి తాము ఎవరిని కూడా బలవంతంగా చేర్చుకోలేదంటూ అటు వివరణిచ్చారు. అంతే స్థాయిలో విమర్శలు కూడా చేశారు. గత ప్రభుత్వ హయాంలో 21 మంది పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు అప్పుడు ఈ ఫిరాయింపుల విషయం గుర్తుకు రాలేదా, ఇప్పుడు మీ దాకా వస్తే ఈ నొప్పి తెలుస్తుందా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. గడిచిన వారం రోజులుగా ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులందరూ కూడా అటు పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. మొన్న యూనివర్సిటీలో కూడా మొత్తం రాత్రంతా కూడా ఆందోళన చేశారు. దీనిపైన కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత క్షీణ దశకు చేరుకుంది. పార్టీ నుంచి వలసలు జరుగుతున్నాయి. పార్టీ నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధికి మెచ్చి పార్టీ నుంచి నేతలందరూ కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న తరుణంలో పూర్తిగా పార్టీ బలహీనపడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి విద్యార్థుల్ని తెర మీదకి తీసుకొచ్చారు, వాళ్ళని బలిపశువుల్ని చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల చేత ఉద్యమాలు చేయించడం కాదు, విద్యార్థుల చేత నిరాహార దీక్షలు చేయించడం కాదు, మీ బావబామర్దులు అంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరాహార దీక్ష చేయండి. మీకు నిజంగానే మీరు చేస్తున్న ఆరోపణలపైన చిత్తశుద్ధి ఉన్న విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే నిరాహార దీక్ష కూర్చోవాలంటూ ఆయన సవాల్ విసిరారు. కేవలం కొద్దిమంది అటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల ధనదాహానికి విద్యార్థులందరినీ కూడా రెచ్చగొడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో ఉంది. అటు విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకుండా, ఉద్యోగార్థులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా ఉండడం కోసమే
తాము పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తున్నాం, ఒకవేళ పరీక్షలు వాయిదా వేసినా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు, కానీ విద్యార్థులు ఉద్యోగాలు పొందడంలో, నిరుద్యోగులు ఉద్యోగార్థులు ఉద్యోగం పొందడంలో మరింత జాప్యం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకి అందరికీ కూడా త్వరగా ఉద్యోగాలు కేటాయించాలి, ఉద్యోగాలు కల్పించాలనే చిత్తశుద్ధితో ఉంది కాబట్టే తాము పరీక్షలు త్వరగా నిర్వహించి ఎవరెవరైతే అర్హులైతారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామంటూ ఆయన చేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది కాబట్టి విద్యార్థుల్ని రెచ్చగొట్టి ముందుకు పెట్టి వాళ్ళ శవాల మీద రాజకీయం చేయాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చూస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. ఇటువంటి కృత్రిమ ఉద్యమాలను తాను పట్టించుకోబోనంటూ ఆయన హెచ్చరించారు. పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే మాట మానే వరకు కూడా ఈ చేరికలు ఉంటాయని మరో మంత్రి పొంగులేటి కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అటు గత ప్రభుత్వం చేసినప్పుడు ఏదైతే బీఆర్ఎస్ చేస్తే మీరు చేస్తే సంసారం, పక్కోళ్ళు చేస్తే వ్యభిచారమా అన్న టైప్లో వాళ్ళ మాటలన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా మేము బలవంతంగా ఏ ఒక్క శాసనసభ్యుని కూడా చేర్చుకోవడం లేదు. వాళ్ళే అటు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, చేస్తున్న అభివృద్ధికి వాళ్ళందరూ కూడా ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. ఖచ్చితంగా ఇంకా కూడా చేరికలు ఉంటాయి. అటు బీఆర్ఎస్ పార్టీ అంతు చూసే వరకు కూడా తాను ఖచ్చితంగా కట్టుబడి ఉంటానంటూ నిన్న రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శల పట్ల సర్వత్రా అటు విస్మయం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఏ రకంగానైతే మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్లో చేర్చుకున్నారు, టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు, టీడీపీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఇటీవల రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అనేక మందిని వాళ్ళని గవర్నమెంట్లోకి వాళ్ళందరినీ కూడా తీసుకొని టీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేశారు. అప్పుడు మీకు ఎప్పుడు కూడా ఫిరాయింపులు కానీ ఈ రాజకీయాల్లో నైతికత ఇవేవీ గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు మీ పార్టీ నుంచి వేరే పార్టీకి మారుతున్నప్పుడు మాత్రమే మీకు గుర్తొచ్చాయా అంటూ అటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందజేయబోతుంది. యథావిధిగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కూడా జరుపుతాము అంటూ అటు రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి దీనిపైన అటు బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది. నిన్న మరొకటి అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అటు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన అటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో పడి దోచుకున్నారు, ఇప్పుడు తిరిగి మరోసారి ఈ రకంగా ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు, మీ రాష్ట్రం సంగతి మీరు చూసుకోండి అంటూ టీడీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో కేటీఆర్ మాటలపైన విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు ఉద్యోగులు నిరుద్యోగుల్లో కొంత అలజడి సృష్టించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తుందనేదే ప్రధానమైన విమర్శగా రేవంత్ రెడ్డి చేశారని భావించాల్సి ఉంటుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ పవన్.